నాకు తెలుసు, నేను నమ్ముతాను, యేసుప్రభు అలా చేస్తాడు. తను నమ్మిన వారికి ఆయన కేడెము. చనిపోయిన బిడ్డను బ్రతికించి ఆమె చేతికి ఇచ్చాడు. ఆయనకి తెలుసు కనీసం ఆమెను ఆదరించేవాళ్ళు లేరు, భర్త లేడు, భర్త దూరంలో ఉన్నాడు. తన కోసం వెలివేయబడ్డారు, తన కోసం వారు ఆ గతి పట్టారని యేసయ్యకు తెలుసు. యేసయ్య అన్యాయస్తుడు కాదు. ఆ దీనురాలి దీన మొర్ర ఆయన చెవులలో వచ్చింది. ఆ బిడ్డను బ్రతికించడానికి ప్రభువే వచ్చాడు. ఆయనే ఎందుకు రావాలి? దూతల్ని పంపొచ్చుగా. ఆయన మనసు అండి అది, ఆయన మనసు. తన బిడ్డలు దుఃఖపడుతుంటే, తన బిడ్డలు ఆక్రోశిస్తుంటే, ఆక్రందిస్తుంటే ఆయన చూస్తా ఊరుకోడు. సౌలుని ఎదుర్కొన్నాడు, చూసారా? సంఘాన్ని హింసిస్తున్న సౌలుని ఎదుర్కొన్నాడు. ఒక దూతను పంపించవచ్చు, కానీ దూతను పంపలా. ప్రభువే నిలిచి, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావని ఆయన సౌలుని ఎదుర్కొన్నాడు. తర్వాత సౌలు మారు మనసు పొందిన తర్వాత మరి దమస్కులో ఉన్న అననీయ అనేటువంటి దైవజనునికి ప్రభువే దర్శనమందు కనపడి అననీయాని పిలిచి, మరి ఫలానా ప్రాంతంలో సౌలు ఉన్నాడు, అతడు మారు మనసు పొందున్నాడు, నువ్వు పో, అతను దృష్టిమాన్యం కలిగి ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచు, అతడు చూపు పొందుతాడని ప్రభువే చెప్పాడు. ఇవన్నీ మనం చూసినప్పుడు తన బిడ్డల కొరకు వారి శ్రమలో ఉన్నప్పుడు ఆయా పరిస్థితులను బట్టి సాక్షాత్తు ప్రభువే దిగువచ్చి కార్యాలు జరిగించిన ఘట్టం ఒట్టి కహానీలు, కథలు కాదండి, యథార్థంగా నిజంగా జరిగినటువంటి సంఘటన.